అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు. అతిథికి సత్కారం బాగా ఉండాలంటారు. నోటి మాట సరిగా ఉండాలి అన్నారు. లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. ఈ విషయానికి సంబంధించి కథ ఒకటి విందాము. 1961 జనవరి సంచిక నుండి 3వ వరాలు చందమామ కథ. ఎక్కడో ఒక మారుమూల దేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. పెద్ద ధనికుడు కాకపోయినా అతనికి ఏ లోటు లేదు. అయినా అతను పిసినికొట్టు. చూస్తూ చూస్తూ ఒకరికి పెట్టలేడు, తాను తినలేడు. అతని భార్య కూడా అతనికి తగినదే. ప్రతి వస్తువు అమిత పొదుపుగా వాడేది. వంట చేసేటప్పుడు ఒక్క నలుసైనా మిగలనిచ్చేది కాదు. ప్రాణం పోయినా వంటకం పారేసేది కాదు. ఈ దంపతులకు ఒక చంటి కుర్రాడు. వాడిని గురించి తండ్రి ఎప్పుడూ వీడికి మిసాలు వస్తే గాని నేను సుఖపడను అంటూ ఉండేవాడు. ఒకరోజు కుంభపోతగా వర్షం వస్తున్న సమయంలో ఎవరో మనిషి తలుపు తట్టాడు. ఆసామి వెళ్ళి తలుపు తీశాడు. బయట ఉన్న మనిషి చప్పున లోపలికొచ్చి, అబ్బా ఏమి వాన, చాలా దూరం నుంచి వస్తున్నాను, ఇంకా ఎంతో దూరం వెళ్ళవలసి ఉన్నది, ఈ పూట ఇక్కడ తలదాచుకోక తప్పదు అన్నాడు. అయ్యో ఇల్లంతా తడిపేస్తున్నావు అని ఇంటావిడ వెలవెల్లాడింది. మీ దంపతులిద్దరినీ చూస్తే అతిథి సత్కారం చేసేవాళ్లాగే ఉన్నారు. ఇంకా నయం, మంచి చోట అడుగుపెట్టాను. ఈ రాత్రికి మీరు తాగే గంజే నాకు కూడా పోయండి. ఆ రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లవారాక నా దారిన నేను పోతాను అన్నాడు అతిథి. తాము ఏమీ అనకుండానే ఈ మనిషి తనను చూసి ఆదరించినట్టుగా మాట్లాడటం. భార్యాభర్తలు నిర్ఘాంతపోయారు. కానీ ఉండటానికి వీల్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళు అనటం వాళ్లకు సాధ్యం కాక, ఏ దేవతను అనుకోండి, మీరిచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించి మీకు 3 వరాలిస్తానంటే మీరేం కోరుకుంటారు? ఒకరి తర్వాత ఒకరుగా కోరుకోండి అన్నాడు. అతిథి వేళాకోళానికే ఈ మాట అంటున్నాడని, అతను ఎవరో పిచ్చివాడే ఉంటాడని ఆసామికి అనిపించింది. ఆయన తన మామూలు ధోరణిలో, నాకు పెద్ద కోరికలేవో లేవలేండి, ఈ మా పసివాడికి ఎంత తొందరగా మీసాలు వస్తే నేను అంతగా సుఖపడిపోతాను అన్నాడు. ఏమమ్మా నీ కోరికేమిటి అని అతిథి ఇంటావిడని అడిగాడు. అమాయకురాలు కావడం చేతనో, ఆడది గనకనో ఆవిడకు వరాలనగానే మంచి కోరిక కోరుకోవాలనిపించింది. అందుచేత ఆవిడ అతిథితో, నా కోరిక ఏమిటంటే నేను చేత్తో ఏది పట్టుకున్నా సరే అది బారెడు పొడుగున పెరిగిపోవాలండి అన్నది. ఇలా కోరటంలో ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, కూరలు తరిగేటప్పుడు తను ఒక చిన్న కాయగూర ముట్టుకుంటే అది పెరిగి 2 పూటలా సరిపోవాలి. అలాగే ఒక బంగారు కాసు పట్టుకుంటే అది బారెడు పొడుగు బంగారు కడ్డీగా పెరిగిపోయి అంతులేని బంగారం ఇల్లంతా నిండాలి. భార్యాభర్తలిద్దరి కోరికలు వినగానే అతిథి పెద్దగా నవ్వి, భేష్, మీ కోరికలన్నీ తీర్చేశాను, పోండి, నేను నిజంగా దేవతనే అన్నాడు. అతిథి ఈ మాట అన్నాడో లేదో తొట్టెలో పడుకున్న చంటివాడు కెవ్వని ఏడ్చాడు. ఆసామి తొట్టె దగ్గరికి వెళ్ళి చూసుకుంటే పసివాడి మూతికి ఇంతంత బుర్రమేసాలున్నాయి. సరిగా అదే సమయంలో ఆసామి భార్య ఠపేమని తుమ్మి అప్రయత్నంగా ముక్కు తుడుచుకుంది. వెంటనే బుర్రుమని ఆమె ముక్కు పెరిగి నేలను తాకింది. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమని గోలెత్తారు. చంటి వెదకు అంతేసి మిసాలేమిటి, వాడు గుక్కబట్టి ఏడుస్తున్నాడు అన్నాడు ఆసామి విచారంగా. ఈ ముక్కేమిటి, ఇది పెట్టుకుని నలుగురి ఎదటికి పోయేదెలా అన్నది ఆసామి భార్య. ఇద్దరికీ మతులు చెడిపోతున్నాయి, అంతా ఆ పాపిష్టివాడే చేశాడు అన్నాడు ఆసామి అతిథికేసి వేలు చూపిస్తూ. ఇందులో నా తప్పేమీ లేదు. మీరిచ్చిన ఆతిథ్యానికి సంతోషించి
మీకు వరాలు ఇస్తానంటే మీరు కోరుకున్నారు. వరం కోరుకునేటప్పుడు ఆలోచించి మరీ కోరుకోవలసింది. అయినా మీకు ఇంకా ఒక వరం మిగిలింది. ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించి మరీ కోరుకోండి అన్నాడు అతిథి. అతనిలో ఏదో మార్పు వచ్చింది. అతనిప్పుడు మామూలు మనిషిలాగా లేడు. ముళ్ళంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఒంటి మీద బట్టలు దగదగా మెరుస్తూ ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ ఆయన ముందు సాష్టాంగపడి, అతిథిగా వచ్చే నీకు తగిన ఆతిథ్యం ఇవ్వనందుకు మన్నించు తండ్రి. మాకు వేరే వరం ఏమీ వద్దు. మాకిచ్చిన 2 వరాలు రద్దు చెయ్యి అన్నారు. వారు లేచి చూసేసరికి అతిథి లేడు. అయితే పిల్లాడి ఏడుపు మానేశాడు. వాడి మీసాలు పోయాయి. ఇల్లాలి ముక్కు మామూలు ముక్కు అయింది. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు లోభం మాని ఇంటికి వచ్చిన అతిథులను సరిగ్గా సత్కరిస్తూ వచ్చారు.